మామిడి హరికృష్ణ గారు మాట్లాడతారు. సార్, ఇవాళ మీరు ఇక్కడికి రావడం చాలా చాలా స్పెషల్ థింగ్ మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభోదయం. స్టార్లైట్ స్టూడియోస్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగా అంటే బాగుంటారు, మంచిగా ఉంటారు, అంటే బెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు, ఇక్కడ మళ్ళీ ఏదో భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ మై మైండ్, ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అని. ఎక్కడి నుంచి అయితే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వను మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకి తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక ముగ్గురు ఉన్నారు. ఇద్దరు విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారు ఒకరు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ వారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచో లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తొవ్వకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు. సో ఈ ముగ్గురు కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మన ముందు ఆవిష్కరించారు. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దాంట్లో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది గనక, ఆ క్రియేటివిటీ ఉంటుంది గనక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు, అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు, ఇద్దరి తరఫున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా. ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం. 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలని కూడా అనంతాలు. 3వది, 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్ లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలా మంది ఎంటైర్ కాస్ట్, క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి. గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు, సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, తన జీవితాన్ని, తను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒకసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒక్కసారి, అంటే ఇది డెబ్యూ సినిమానే. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. సో ఇలా అందరూ, చాలా మిగతా టెక్నీషియన్స్ అందరు కూడా కొత్త ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు, ఎంతో ప్రేమగా చేశారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మన దగ్గరికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి కొత్త సినిమాని, కొత్త కంటెంట్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియేటివ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్
అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్. తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాని తీయగలిగే స్థాయిలో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఆ దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక అంటే ఈ లాంచ్ కి విచ్చేశారు తమ్ముడు వేణు ఉడుగుల. చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతో పాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల, ప్రజల పట్ల, నేల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ మట్టి మీద ఎంత ప్రేమ ఉందో, మట్టిలోని జీవన విలువల పట్ల ఎంత ప్రేమ ఉందో, మనుషుల పట్ల విస్తృతమైన ప్రేమ, ఆకాశమంత ప్రేమ ఉన్న మనిషి. మనుషుల్ని ప్రేమించడం తెలిసిన మనిషి. సో అందుకే ఇంతకుముందు నీది నాది ఒకే కథతో డెబ్యూతో మొదలెట్టాడు. తర్వాత విరాట పర్వంతో మన అందరిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాడు. త్వరలో తను ఒక సబాల్టర్న్ సినిమా అనే కొత్త ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయబోతూ అందరిలో అంటే ఒక ఇప్పటి వరకు వెళ్ళిన సినిమా దారిని మళ్లించే విధంగా ఒక కొత్త పాతని క్రియేట్ చేసే దిశగా మార్గదర్శిగా నిలవబోతున్నాడు. సో అలాంటి వేణు ఉడుగుల ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి తన ఆశీర్వాదం చెప్పడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్న ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లాంచ్ లో ఎంత చక్కగా అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్ననే. సో వారికి కూడా శుభాకాంక్షలు. పాటలో ఎంత అద్భుతమైన పాట అంటే, మేము అనుకుంటాం తెలంగాణ సినిమా కావాలంటే పెద్దింటి వారి మెట్లు ఎక్కాల్సింది అనేది జనరల్ గా కామన్ కన్వర్టేషన్. పెద్దింటి వారు ఎవరంటే పెద్దింటి అశోక్ కుమార్ గారు. తెలంగాణ కథని, తెలంగాణ సినిమాకి కావాల్సిన కథని చాలా చక్కగా చెప్పగలిగిన వాడు, తెలంగాణ ఆత్మని పట్టుకోగలిగినటువంటి మంచి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు ఈ సినిమాలో ఏంటంటే ఆయన డెబ్యూ, లిరిక్ రైటర్ గా డెబ్యూ. నటుడుగా గతంలో చాలా సార్లు వేరు నాటకాలలో అటు ఇటు నటించారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ, మాటల రచయితగా చాలాసార్లు మల్లేశం సినిమాలో, మిగతా సినిమాలకి కూడా చాలా వర్క్ చేశారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ. సో ఇలా అన్ని కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. బట్ ఆత్మ మాత్రం తెలంగాణ. సో అయితే సినిమా కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే, తెలంగాణ నేపథ్యపు కథ, కరీంనగర్ ప్రాంతంలోనే మధ్యతరగతి జీవనం. కానీ చూస్తే ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటాయి. ఎమోషన్స్ అన్ని యూనివర్సల్. వి మే హ్యావ్ కల్చరల్ డిఫరెన్సెస్, వి మే హ్యావ్ సర్టెన్ మనకుండే అన్ని ఉండొచ్చు, మిగతా అంశాల పరంగా, జీవన విధానం పరంగా వైవిధ్యాలు ఉండొచ్చు, విభిన్నతలు ఉండొచ్చు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్రపంచం మొత్తం మీద అలస్కా నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు, అంటార్కిటికాలో మనుషులు ఉంటే గనక అక్కడి నుంచి మొదలుకొని మన దగ్గర ఉండే అమరాబాద్ వరకు ప్రతి హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అదే దుఃఖం, అదే వేదన, అదే ఆవేశం, అదే సంతోషం, అదే సంబరం, అదే ఆనందం, అదే వేడుక, అదే అన్ని ఉంటాయి, సేమ్ అవే ఉంటాయి. అలా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్స్ కి, ఎమోషనల్ డ్రామాకి పట్టాభిషేకం చేసిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో మేము చూసాం. ఇప్పుడు ఇంతకుముందు దిల్ రాజు గారు వచ్చి వెళ్ళారు. వారు నిజంగా చాలా బిజీయెస్ట్ గా ఉన్నారు. సో వచ్చారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, దిల్ రాజు గారు వారి సతీమణితో కలిసి చూసిన, బహుశా నాకు తెలిసి ఒక ప్రివ్యూ చూసిన ఒకే ఒక్క సినిమా ఈ షరతులు వర్తిస్తాయి. మరి ఇంతవరకు అంటే విడిగా చూస్తారు, లేదా ఆయన ఇంకేదో ప్రొఫెషనల్ గా వృత్తిపరంగా ఆయన ఇంకా వేరు సినిమాలు చూస్తారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాని ఆశాంతం, ఆద్యంతం, మొదటి నుంచి చివరి వరకు సినిమాని చూసి మధ్య నవ్వి, మధ్య ఆలోచించి చాలా సంతోషపడి, సంబరపడి ఫీల్ అయిన ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. సో ఇలా ఈ సినిమాని ఇట్లా రూపొందించారు. ఈ టీజర్ లాంచ్ కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక ఈ సినిమాని మనం అంటాం కదా, ఎవరు నడిపించారు అన్నప్పుడు, తెర మీద నడిపించింది ఇద్దరు. ఒకరు చిరంజీవి, ఇంకొకరు విజయశాంతి. చిరంజీవి ఆ పేర్లకే ఆ వైబ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరికీ ఆ పేర్లతో ఒక చక్కని అనుబంధం ఉంది. సో ఆ అనుబంధాన్ని ఇక్కడ చాలా మంచి ఒక పాజిటివ్ ఫీల్ తో మనం చూస్తాం. సో ఈ పాత్రల్ని మన బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, మన ఇంటి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి, మన పక్కింటి కుర్రాడు లాగా చూపించి అంత జీవాన్ని, సజీవత్వాన్ని తీసుకొచ్చిన పాత్రలు రెండు. ఆ వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ తమ్ముడు చైతన్యరావు. నిజంగా కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం 30 Weds 20 నుంచి మొదలుకొని మొన్న వచ్చిన కీడాకుల వరకు, రేపు రాబోతున్న ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాలో
ప్రతి సినిమాకి తనదైన మార్కు వేసుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తనని తాను చెక్కుకుంటూ తానే శిల్పిగా తానే శిలగా రెండిటి విధంగా వెళ్తున్నటువంటి చక్కని ప్రామిసింగ్ హీరో మనకు చైతన్యరావు. ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాకి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం మనకు చైతన్యరావు. సో ఈ సినిమాలో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం. అంటే క్యారెక్టర్ మేరకు ఆ క్యారెక్టర్ విశ్వరూపం అంటే ఏదో అని కాదు, అక్కడ క్యారెక్టర్ ని దాన్ని సజీవంగా చూపించడం, ఆ పాత్రకు తగిన పరిమితులని సజీవంగా చూపించగలడు. అంత అద్భుతంగా ఈ సినిమాలో చైతన్యరావు తను అద్భుతంగా నటించాడు తమ్ముడు. సో అతనికి శుభాకాంక్షలు. అలాగే భూమిశెట్టి అమ్మాయి పాపం కన్నడ అమ్మాయి, బట్ నిజంగా ఇంతకుముందు మీరు చూసారు కదా టీజర్ లాంచ్ దగ్గర ఉన్నప్పుడు చూసారు కదా ఎట్లా ఉండవు, ఓ చిరంజీవి ఆ మాట ఆ డైలాగ్ డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పింది. సో ఎంత చక్కగా అంటే మనకు చూస్తే పక్క ఖచ్చితంగా కరీంనగర్ లో ఉండే అమ్మాయి ఇట్లే ఉంటది అంటే ఇట్లే ఉంటది ఏమో అనిపిస్తుంది. సో అంటే అదే తాలూకు అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ చిన్న ప్రేమ, ఆ తల్లి పట్ల తను ప్రేమించిన అబ్బాయి పట్ల ఆ ఉండే కమిట్మెంట్, ఎదగాలనే తపన. సో ఆ క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల మనసు వేదన. సో ఇవన్నీ అంశాల మేళవింపుగా చక్కని పాత్రని చక్కగా అద్భుతంగా చేసింది భూమిశెట్టి. చాలా మంచి ప్రామిసింగ్ నటి, భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కన్నడలో కూడా మంచి పేరుంది తనకి. సో అలాంటి భూమిశెట్టి ఈ సినిమాకి కూడా పనిచేసింది. సో వారికి కూడా శుభాకాంక్షలు అన్న. అలాగే మిగతా క్యాస్ట్ అందరూ శంకరన్న పాత్రలో కానీ మిగతా అందరికీ కూడా, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో వారికి మ్యూజిక్ డైరెక్టర్ కి అండ్ సినిమాటోగ్రాఫర్ కి ఎడిటర్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజర్ లాంచ్ ఎంతైతే సూపర్ హిట్ అవుతున్నదో అలాగే సినిమా కూడా మంచిగా సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టార్ లైట్ స్టూడియో తెలంగాణ సినిమాకనే కాకుండా తెలుగు సినిమాకి ఒక రాబోయే కొత్త తరం ఆలోచనలకి, ఒక న్యూ టాలెంట్ కి ఒక మంచి హబ్ గా మారుతుందని, ఒక మంచి అంటే ప్లాట్ఫామ్, ఇట్ విల్ క్రియేట్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ది యంగ్ టాలెంట్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్ అని భావిస్తూ ప్రొడ్యూసర్స్ కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్షరకి మరొకసారి ఆల్ ద బెస్ట్ అక్షర. అలాగే ఇదే సందర్భంలో తగుళ్ళ గోపాల్ తమ్ముడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. తను ఎంతో ముచ్చటపడి సాహిత్యం గురించి, కవిత్వం గురించి నన్ను ఇంటర్వ్యూ చేసిన పుస్తకం అది. నిజంగా కరోనా టైంలో చేసింది, అది కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఆ పుస్తకాన్ని ఈ రోజు దిల్రాజు గారి చేతుల మీదుగా తమ్ముడు వేణుడుగల చైతన్యరావు హీరో, అలాగే కృష్ణకాంత్ గారి వీరందరి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని జమిలి అనే సాహిత్య సంస్థ ప్రచురించడం, దానికి అక్షర కుమార్ బాధ్యత వహించడం సంతోషంగా భావిస్తూ అక్షర కుమార్ కి అండ్ ఎంటైర్ టీమ్ కి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ టు షరతులు వర్తిస్తాయి టీమ్. డెఫినెట్ గా ఇప్పుడు రాసుకోండి మీరు, షరతులు వర్తిస్తాయి మీకు ఖచ్చితంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఖచ్చితంగా అవార్డ్స్ ని పొందుతుంది. ఒకటి. రెండవది మన అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. మనందరికీ ఒక థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మనసుని తృప్తిపరుస్తుంది. ఒక మంచి సినిమా చూసిన చక్కని పాజిటివ్ థాట్ ని మనకిస్తుంది అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా చిత్రం గురించి, ఎంత విపులంగా చిత్ర బృందం గురించి చెప్పారో మీ మాటల్లో వింటూ. షరతులు వర్తిస్తాయి టీమ్ ని విష్ చేసినందుకు, బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.